I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir C.R.R. College for Women, Eluru. In this video, we discuss about metal carbonyls. In this lesson, present topic is classification of metal carbonyls and EAN rule. In Unit 2, the second lesson is metal carbonyls and related compounds. First of all, what are metal carbonyls? The compounds of carbon monoxide with most of the transition metals of group 6, 7 and 8 like elements iron, cobalt, nickel, chromium, tungsten, rhenium and some of platinum metals are known as metal carbonyls. Carbonyls are covalent compounds in which carbon monoxide is bound as such to the metals in question by means of covalent bonds. So metal carbonyls ante enti ante compounds of carbon monoxide with most of the transition metals of group 6, 7 and 8 are known as metal carbonyls. సో కార్బన్ మోనాక్సైడ్తో కంబైన్ అయి ఉన్న ట్రాన్సిషన్ మెటల్ ఎలిమెంట్స్ని ఎగ్జాంపుల్స్ ఐరన్ కానీ కొబాల్ట్ కానీ నికెల్ కానీ క్రోమియం ఇలా ట్రాన్సిషన్ మెటల్ ఆటమ్స్ కార్బన్ మోనాక్సైడ్తో కంబైన్ అయ్యి ఉంటే వాటిని మనం మెటల్ కార్బనైల్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఆ కార్బనైల్స్ అనేవి ఎలా ఉంటాయంటే కోవలెంట్ కాంపౌండ్స్ ఇన్ విచ్ కార్బన్ మోనాక్సైడ్ ఈస్ బౌండ్ యాజ్ సచ్ టు ద మెటల్స్ ఇన్ క్వశ్చన్ బై మీన్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. సో ఆ కార్బనైల్ గ్రూప్స్ అనేవి ఎట్లా ఉంటాయి అంటే కోవలెంట్ కాంపౌండ్స్, అందులో కార్బన్ మోనాక్సైడ్ అనేది మెటల్ ఆటమ్కి కోవలెంట్ బాండ్స్ తోటి బౌండ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్ carbonyls. Carbonyls are divided into two main classes. First one, monomeric or mononuclear carbonyls. It can be represented as MCOX. These carbonyls contains one of the metal per molecule. Their empirical and molecular formulae are identical. సో క్లాసిఫికేషన్ తీసుకుంటే మెటల్ కార్బనైల్స్లో 2 టైప్స్ కింద మెయిన్గా డివైడ్ చేసుకున్నాము. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే మోనోమెరిక్ కానీ లేదంటే మోనోన్యూక్లియర్ కార్బనైల్స్ అనేసి చెప్తాము. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే MCOX కింద రిప్రజెంట్ చేస్తాం. దాన్ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే కార్బనైల్స్ వేటిలో అయితే ఒక్క పెటల్ ఆటమ్ ఉంటుందో మాలిక్యూల్కి ఓన్లీ వన్ మెటల్ ఆటమ్ ప్రెజెంట్ అయి ఉంటే వాటిని మోనోన్యూక్లియర్ కార్బనైల్స్ అంటాం. వాటి ఎంపెరికల్ ఫార్ములా ఇంకా మాలిక్యులర్ ఫార్ములా రెండు కూడా సేమే ఉంటాయన్నమాట. అలాంటి వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చి నికెల్ టెట్రా కార్బనైల్ కానీ ఐరన్ పెంటా కార్బనైల్ కానీ ఇట్లా ఏవో ఒక సింపుల్ కార్బనైల్స్ని తీసుకుంటాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోనోన్యూక్లియర్ కార్బనైల్స్. మరి వీటి క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి అంటే ఫస్ట్ వన్, దీస్ ఆర్ రెడీలీ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. దీస్ కెన్ బి వ్యాపరైజ్డ్ వితౌట్ డికంపోజిషన్. నెక్స్ట్ వన్, దీస్ ఆర్ మోర్ వాలటైల్ దాన్ పాలీన్యూక్లియర్ కార్బనైల్స్. సో మోనోన్యూక్లియర్ కార్బనైల్స్ తీసుకుంటే వాటికి క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి అంటే ఇవి ఆర్గానిక్ సాల్వెంట్స్లో ఈజీగా సాల్యుబుల్ అయిపోతాయి. ఇంకా ఏంటి అంటే దిస్ కెన్ బి వ్యాపరైజ్డ్, ఈజీగా వాలటైల్ నేచర్లోకి వెళ్ళిపోతాయి అనమాట. డికంపోజిషన్ ఏమి చేయకుండానే ఈజీగా వాలటైల్ నేచర్లోకి వెళ్తాయి. దీస్ ఆర్ మోర్ వాలటైల్ దాన్ పాలీన్యూక్లియర్ కార్బనైల్స్. సో పాలీన్యూక్లియర్ కార్బనైల్స్తో కంపేర్ చేస్తే ఈ మోనోన్యూక్లియర్ కార్బనైల్స్ అనేవి వాలటైల్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు కూడా ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోనోన్యూక్లియర్ కార్బనైల్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి పాలీన్యూక్లియర్ కార్బనైల్స్. సో ఈ పాలీన్యూక్లియర్ కార్బనైల్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే MXCOY. ఇక్కడ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. అంటే మెటల్ ఆటమ్స్ అనేవి మోర్ దాన్ 1 కనుక కన్సిడర్ చేసుకుంటే వాటిని పాలీన్యూక్లియర్లోకి తీసుకుంటాం అనమాట. సో దీస్ కంటైన్ 2 ఆర్ మోర్ దాన్ 2 మెటల్ ఆటమ్స్ పర్ మాలిక్యూల్. ఎగ్జాంపుల్స్ Fe2CO9, Fe3CO12, Re2CO10, CO2CO8.
సో ఈ పాలీన్యూక్లియర్ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే 2 కానీ లేదంటే మోర్ మెటల్ ఆటమ్స్ ఉన్న మాలిక్యూల్స్ని మనం పాలీన్యూక్లియర్ కార్బనైల్స్లోకి పెట్టుకుంటాం అనమాట. అంటే సింగిల్ మెటల్ ఆటమ్ ఉంటే మోనోన్యూక్లియర్, అలా సింగిల్ కాకుండా 2 మెటల్ ఆటమ్స్ కానీ లేదంటే 2 కంటే ఎక్కువ మెటల్ ఆటమ్స్ ఉన్న వాటిని మనం పాలీన్యూక్లియర్ కార్బనైల్స్లోకి కన్సిడర్ చేసుకుంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చి ఇక్కడ కొన్ని ఇచ్చారు. ఏంటంటే Fe2CO9 కానీ Fe3CO12, Re2CO10, CO2, CO8 ఇట్లా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు పాలీన్యూక్లియర్ తీసుకుంటే. మరి వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ వన్ వచ్చి ఇన్సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్, సెకండ్ వచ్చి డికంపోజ్ ఎట్ ఆర్ బిలో దేర్ మెల్టింగ్ పాయింట్స్. దిస్ టూ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. సో ఏంటంటే ఇవి ఆర్గానిక్ సాల్వెంట్స్లో కూడా ఇన్సాల్యుబుల్ అనమాట. ఆర్గానిక్ సాల్వెంట్స్లో అయినా సరే ఇవి సాల్యుబుల్ అవ్వవు. ఇంకా ఏంటి అంటే అవి డికంపోజ్ అయిపోతాయి. ఎక్కడ అంటే మెల్టింగ్ పాయింట్స్ దగ్గర కానీ వాటి యొక్క లేదంటే అంతకంటే తక్కువ టెంపరేచర్లోనే అవి డికంపోజ్ అనేవి అయిపోతాయి. సో ఇవి రెండు కూడా ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్. ఏంటంటే మోనోన్యూక్లియర్ అండ్ సెకండ్ వన్ వచ్చి పాలీన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ కార్బనైల్స్. సో ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ కార్బనైల్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటాము, ఈఏఎన్ రూల్ గురించి చెప్పుకుంటాం అనమాట. ఈఏఎన్ మీన్స్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. సో ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అప్రోచ్ చూద్దాం ఫస్ట్. The lone pair of electrons on the carbon atom of carbon monoxide can be used by forming a dative bond with certain metals like this. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే కార్బన్ ఆటమ్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్. సో ఇక్కడ ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు మనకి కార్బన్కిను ఆక్సిజన్కి మధ్యలో 3 బాండ్స్ ఉంటాయి. సో 3 బాండ్స్ని కూడా మనం ఎలా రిప్రజెంట్ చేసాం, ఇక్కడ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కింద రిప్రజెంట్ చేసుకున్నాం. అలాగే కార్బన్ మీద ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఆక్సిజన్ మీద కూడా ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి ఈ కార్బన్ మీద ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యూజ్ అవుతాయి డేటివ్ బాండ్ని ఫామ్ చేయడానికి మెటల్ తోటి. సో ఆ డేటివ్ బాండ్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్కి మెటల్కి మధ్యలో డేటివ్ బాండ్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం అనమాట. అంటే యారో మనకి ఎటువైపు ఉండాలి, మెటల్ వైపు ఉండాలి. Now, since in the formation of dative bonds, the electrons are supplied solely by the molecules of carbon monoxide, the metal atom is said to have a zero valency. The number of atoms is apparently controlled by the tendency of the metal atom to acquire the EAN of the next inert gas, which in turn depends upon its atomic number. సో ఇక్కడ మనకి కార్బన్ మోనాక్సైడ్కిను మెటల్కి మధ్యలో ఒక డేటివ్ బాండ్ ఫామ్ అయ్యింది అని చెప్తున్నాం కదా. సో అలా డేటివ్ బాండ్ ఫామ్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఏవి సప్లై చేస్తాయి అంటే ఓన్లీ బై ది మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్లో ఉన్న కార్బన్ మాత్రమే ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది, మెటల్ ఆటమ్ తీసుకుంటుంది అనమాట ఎలక్ట్రాన్స్. సో మెటల్కి ఎట్లా ఉండాలి ఇక్కడ అంటే జీరో వ్యాలెన్సీ అనేది ఉంటుంది. సో ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ అపరెంట్లీ కంట్రోల్డ్ బై ది టెండెన్సీ ఆఫ్ ది మెటల్ ఆటమ్ టు ఎక్వైర్ ద ఈఏఎన్ ఆఫ్ ది నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ విచ్ ఇన్ టర్న్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ అటామిక్ నంబర్. సో మనకి ఇక్కడ ఎన్ని కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్స్ మెటల్ తోటి కంబైన్ అవుతాయి అనేది ఎలా తెలుస్తుంది, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మెటల్ ఆటమ్ యొక్క ఈ నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ని కాన్ఫిగరేషన్ని అటైన్ చేసే బేస్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంటే మనం తీసుకున్న మెటల్ ఆటము దాని దగ్గరలో ఉండే నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అటైన్ చేయాలి అంటే దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది మళ్ళీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, అటామిక్ నెంబర్ ఆఫ్ ది మెటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకి అటామిక్ నెంబర్ ఆఫ్ ది మెటల్ ఆటమ్ తెలిస్తే దాన్ని బట్టి అది నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ని అటైన్ చేయాలంటే దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలో తెలుస్తుంది. ఆ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలో తెలిస్తే దాన్ని బట్టి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్స్ వచ్చి మెటల్ ఆటమ్ తోటి బాండ్ని ఫామ్ చేయొచ్చు అనేది తెలుస్తుంది అనమాట. సో అలా మనకి నెంబర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ బైండింగ్ టు ద మెటల్ ఆటమ్ అనేది తెలుస్తుంది. సో దానికి ఒక ఎగ్జాంపుల్ కింద మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాము అంటే క్రోమియం తీసుకుంటున్నాం. సో క్రోమియంకి అటామిక్ నెంబర్ ఎంత 24. సో దానికి దగ్గరగా ఉండే నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఏముంది అంటే మనకి క్రిప్టాన్ ఉంది, దాని అటామిక్ నెంబర్ ఎంత అంటే 36.
So to attain the EAN of 36, chromium will take 6 CO molecules to form CrCO6. సో క్రోమియము క్రిప్టాన్ కాన్ఫిగరేషన్ అటైన్ చేయాలి అంటే దానికి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 12 ఎలక్ట్రాన్స్ కావాలి. సో 12 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే ఈచ్ CO మాలిక్యూల్ కూడా మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది? లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటున్నాం, అంటే 2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక్కొక్క గ్రూపు 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే 12 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే ఎన్ని గ్రూప్స్ మనకి కావాలి? 6 CO గ్రూప్స్ అనేవి కావాలి, అంటే 6 CO మాలిక్యూల్స్ అనేవి కావాలి. సో క్రోమియం వచ్చి 6 CO మాలిక్యూల్స్ని తోటి బాండ్ని ఫామ్ చేసి మనకి ఎలాంటి స్ట్రక్చర్ని ఇస్తుంది అంటే CrCO6 స్ట్రక్చర్ని ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఈఏఎన్కి ఫార్ములా వచ్చి ఈఏఎన్ ఈజ్ ఈక్వల్ టు M+2Y ఈజ్ ఈక్వల్ టు G, where M is equal to atomic number of the metal atom M. Y is equal to number of CO molecules in one molecule of the carbonyl. G is equal to atomic number of next inert gas. సో ఈ ఫార్ములా వచ్చి సింపుల్ కార్బొనైల్స్కి, అంటే మోనోన్యూక్లియర్ కార్బొనైల్స్కి ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈఏఎన్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదే పాలీన్యూక్లియర్ కార్బొనైల్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఫార్ములాలో కొంచెం చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట. ద జనరల్ రిలేషన్ ఆఫ్ ఈఏఎన్ ఫర్ పాలీన్యూక్లియర్ కార్బొనైల్స్ ఈజ్ G is equal to XM+2Y/X plus X minus 1, where G is equal to atomic number of next inert gas, M is equal to atomic number of the metal atom, X is equal to number of metal atoms, Y is equal to number of CO molecules in one molecules of the carbonyl. సో మరి ఈ పాలీన్యూక్లియర్ కార్బొనైల్స్ కూడా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏంటి అంటే కొబాల్ట్ కాంప్లెక్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, CO2 CO8 కార్బొనైల్ గ్రూప్ కనుక తీసుకుంటే దీంట్లో మనం ఈఏఎన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి G ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చి XM+2Y/X ప్లస్ X మైనస్ 1 అన్నాం. ఓకే, సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే X అనేది ఏమనుకుంటున్నాము? నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్స్ అన్నాం. సో ఇక్కడ ఈ X ప్లేస్లో ఎన్ని మెటల్ ఆటమ్స్ ఉన్నాయి? మనకి 2 మెటల్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి X ఈజ్ ఈక్వల్ టు 2. సో X ప్లేస్లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాము? 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ M అనేది ఏం చెప్తున్నాం? స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ ఆఫ్ ది మెటల్ ఆటమ్. సో కోబాల్ట్ యొక్క అటామిక్ నెంబర్ 27 కాబట్టి 2 × 27 ప్లస్ 2Y కదా, 2 × Y. Y అంటే ఏమనుకున్నాము? నెంబర్ ఆఫ్ CO మాలిక్యూల్స్ ఇన్ 1 మాలిక్యూల్ ఆఫ్ ది కార్బొనైల్ అన్నాం. ఎన్ని CO మాలిక్యూల్స్ను అటాచ్ అయి ఉన్నాయి? ఇక్కడ 8 CO మాలిక్యూల్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి కాబట్టి 2 × 8 బై X అంటే 2 అనుకున్నాం కాబట్టి 2 ప్లస్ 2 మైనస్ 1. సో ఇది మొత్తాన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 36 వచ్చింది అనమాట. ఓకే, 70/2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 36. ఇక్కడ ఈక్వల్ టు ప్లస్ కాదు. సో 36 అంటే క్రిప్టాన్ కాన్ఫిగరేషన్ని ఇది అటైన్ చేస్తుంది మళ్ళీ. సో నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అప్రోచ్ కనుక తీసుకుంటే ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ అప్రోచ్లో in the formation of carbon monoxide, carbon undergoes sp hybridization involving 2s and 2px orbitals, forming two sp hybrid orbitals, that is spa and spb, oriented through 180 degrees. సో కార్బన్ మోనాక్సైడ్ ఫార్మేషన్ కనుక తీసుకుంటే ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిటాల్ అప్రోచ్లో కార్బన్ అనేది ఏ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది అంటే sp హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో అందులో ఇన్వాల్వ్ అయ్యే ఆర్బిటాల్స్ ఏమేంటి అంటే 2s ఆర్బిటాలు ఇంకా 2px ఆర్బిటాల్స్. అవి రెండు హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేసి మనకి 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. అవి ఏంటి అంటే spa అండ్ spb. ఎంత బాండ్ యాంగిల్లో ఫామ్ చేస్తాయి అంటే 180 డిగ్రీస్ అనమాట. సో కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకున్నప్పుడు 1s2 2s2 ఇక్కడ మనం స్ప్లిట్ చేసి రాసుకుంటాం. 2spa2 2spb1 2py1 2pz0. అదే ఆక్సిజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకున్నప్పుడు 1s2 2s2 2px1 2py1 2pz2. అకార్డింగ్ టు ఎంబో థియరీ
molecular orbital theory, carbon and oxygen undergoes overlapping to form bonds in carbon monoxide. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారము కార్బను ఆక్సిజన్ రెండు కూడా ఓవర్లాపింగ్స్ జరిగి మనకి బాండ్స్ని ఫామ్ చేస్తాయి అనమాట, కార్బన్ మోనాక్సైడ్ బాండ్ని. సో అవి ఎలా జరుగుతాయి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఓవర్లాపింగ్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2sp hybrid orbitals of carbon overlaps with the 2px orbital of oxygen to form a localized sigma bond. సో ఫస్ట్ ఏం ఓవర్లాపింగ్స్ జరుగుతాయి, 2sp hybrid orbital of carbon overlaps with the 2px orbital of oxygen to form a sigma bond. ఇవి రెండు ఓవర్లాపింగ్స్ జరిగి మనకి ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 2py ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్ ఓవర్లాప్స్ విత్ ద 2py ఆర్బిటాల్ ఆఫ్ ఆక్సిజన్ టు ఫామ్ ఏ పై బాండ్. నెక్స్ట్ ఈ రెండు అనమాట, 2py ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్ ఓవర్లాప్స్ విత్ ద 2py ఆర్బిటాల్ ఆఫ్ ఆక్సిజన్ టు ఫామ్ ఏ పై బాండ్. నెక్స్ట్ వన్ 2pz ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్ ఓవర్లాప్స్ విత్ 2pz ఆర్బిటాల్ ఆఫ్ ఆక్సిజన్ టు ఫామ్ అనదర్ పై బాండ్. 2pz orbital of carbon overlaps with 2pz orbital of oxygen to form another pi bond. ఇక్కడ మనకి ఈ రెండు ఓవర్లాపింగ్స్ తీసుకున్నప్పుడు ఎట్లా జరుగుతున్నాయి అంటే, కార్బన్లో ఉన్న 2sp హైబ్రిడ్ ఆర్బిటాలు ఆక్సిజన్లో ఉన్న 2px ఆర్బిటాల్ తోటి ఓవర్లాపింగ్స్ జరగడం వల్ల సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 2py orbital of carbon overlaps with the 2py orbital of oxygen to form pi bond. ఇవి రెండు ఓవర్లాపింగ్స్ జరిగి పై బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పై బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, 2pz ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్ ఓవర్లాప్స్ విత్ ద 2pz ఆర్బిటాల్ ఆఫ్ ఆక్సిజన్ టు ఫామ్ అనదర్ పై బాండ్. ఇట్లా మనకు ఒక సిగ్మా బాండ్, రెండు పై బాండ్స్ అనేవి ఫామ్ అవుతుంది. The distribution of electrons of carbon and oxygen in various molecular orbitals formed is: there will be 2 electrons sigma bonding orbitals. There will be 2 electrons in the pi bonding orbital formed by the combination of 2py atomic orbitals of carbon and oxygen. 2 electrons in the pi bonding orbital formed by the combination of 2pz orbitals of oxygen and carbon. 2 non-bonding electrons in the 2spa hybrid orbital of carbon. 2 non-bonding electrons in the 2s atomic orbital of oxygen. No electron in the anti-bonding molecular orbitals formed as a result of sigma and pi overlappings. సో ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్ కనుక తీసుకుంటే కార్బన్కి ఆక్సిజన్కి ఎలా ఉన్నాయి అంటే, మనకి సిగ్మా బాండ్ ఒకటి, రెండు పై బాండ్స్ ఫామ్ అవుతాయి అని చెప్తున్నాం కదా. సో సిగ్మా బాండ్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి అంటే 2 ఎలక్ట్రాన్స్. అలాగే పై బాండ్, ఏ పై బాండ్ 2py అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ కార్బను ఆక్సిజన్ ఓవర్లాపింగ్స్ అవ్వడం వల్ల ఫామ్ అయిన పై బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పై బాండ్ ఫామ్ అయింది, అదేంటి అంటే 2pz ఆర్బిటాల్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ ఓవర్లాప్స్ అవ్వడం వల్ల ఫామ్ అయిన పై బాండ్లో ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్ కార్బన్లో ఉన్న 2spa హైబ్రిడ్ ఆర్బిటాల్లో 2 నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే 2s అటామిక్ ఆర్బిటాల్ ఆఫ్ ఆక్సిజన్లో 2 నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఇంకా యాంటీ బాండింగ్లో మనకి ఎలాంటి ఎలక్ట్రాన్స్ కూడా లేవన్నమాట. సో ఇప్పుడు మనకి స్ట్రక్చర్స్ తీసుకుంటే, ఫస్ట్ సింపుల్ ఫార్ములా స్ట్రక్చర్స్ తీసుకున్నామనుకోండి, అవి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఇన్ సింపుల్ ఫార్ములాస్ ఆఫ్ ది టైప్ MCOX, the MCO grouping appears to be linear or close to linear in terminal carbon monoxide groups. The carbon-oxygen distances are slightly greater than the observed 1.13 angstroms in the carbon monoxide, and carbon metal distances are somewhat less than that for a single bond. సో సింపుల్ ఫార్ములా స్ట్రక్చర్స్ తీసుకున్నప్పుడు మనకి ఏ ఫామ్లో ఉంటాయి, MCOX ఫామ్లో ఉంటాయి అనుకుంటున్నాము. సో ఇక్కడ మెటల్కిను కార్బన్కి ఇంకా ఆక్సిజన్కి ఈ గ్రూపింగ్ తీసుకుంటే ఇట్ అపియర్స్ టు బి లీనియర్ ఆర్ క్లోజ్ టు లీనియర్ అనేసి చెప్తాం ఈ స్ట్రక్చర్. సో కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఉన్న డిస్టెన్సెస్ తీసుకున్నప్పుడు సమ్వాట్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది దాన్ అబ్జర్వ్డ్
ఇన్ ద కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్‌లో మనం అబ్జర్వ్ చేసిన దానికన్నా కూడా అంటే 1.13 కన్నా కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ. 1.16 యాంగ్స్ట్రామ్స్. ఇంకా కార్బన్‌కి, మెటల్‌కి డిస్టెన్సెస్ వచ్చి సమ్‌వాట్ తక్కువగా ఉంటాయి. ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ కొంచెం పెరగడం వల్ల ఏమవుతుందంటే మెటల్‌కి, కార్బన్‌కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కొంచెం తగ్గుతుందన్నమాట. సింగిల్ బాండ్ డిస్టెన్స్. సో, ఈ ఓవర్‌లాపింగ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఆర్బిటాల్స్ తీసుకున్నప్పుడు స్ట్రక్చర్స్‌కి ఇక్కడ ఎంప్టీ మెటల్ సిగ్మా ఆర్బిటాల్ ఆఫ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చి sp హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్ ఆటమ్ కంటైనింగ్ ఏ లోన్ పేర్. సో మెటల్ ఆటమ్ తీసుకున్నాం, ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్ని తీసుకున్నాం. ఈ రెండింటి మధ్య ఓవర్లాపింగ్స్ ఎలా జరుగుతాయి అంటే కార్బన్ మోనాక్సైడ్లో ఉన్న కార్బన్ atom having lone pair of electrons overlaps with the empty orbital of metal to form a సిగ్మా బాండ్ అనమాట. ఇవి రెండు ఓవర్లాపింగ్స్ జరిగి మనకి ఇట్లాగా ఒక కార్బన్కిను మెటల్కి మధ్యలో సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సిగ్మా ఓవర్లాప్ అంటాం. సో ఇందులో ఓన్లీ కార్బన్ మోనాక్సైడ్లో కార్బనే డొనేట్ చేస్తుంది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎంటీ మెటల్ ఆటము యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక డేటివ్ బాండే ఫామ్ అవుతుంది అనమాట ఇట్లా. నెక్స్ట్ ఓవర్లాపింగ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏం తీసుకుంటున్నాము, ఇందాక ఎంటీ మెటల్ ఆర్బిటాల్స్ తీసుకున్నాం, ఇప్పుడు ఫిల్డ్ మెటల్ ఆర్బిటాల్స్ తీసుకుంటున్నాము. కార్బన్ మోనాక్సైడ్లో ఉన్న ఎంటీ ఆర్బిటాల్స్ తీసుకుంటున్నాం. సో ఫిల్డ్ dx2y2 ఆర్బిటాల్స్ ఆన్ మెటల్ ఆటమ్, వేకెంట్ పై మాలిక్యులర్ ఆర్బిటాల్ ఆర్ సిఓ మాలిక్యూల్స్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మెటల్లో ఫిల్డ్ ఆర్బిటాల్స్, కార్బన్ మోనాక్సైడ్లో ఎంటీ ఆర్బిటాల్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇట్లాగే ఈ పీ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్స్ అనేవి జరిగి మనకి ఇక్కడ పై బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ మెటల్ డొనేట్ చేస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇట్లాగా ఈ దిస్ టైప్ ఆఫ్ బాండ్స్ పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. సో ఫార్మేషన్ ఆఫ్ మోనోన్యూక్లియర్ కార్బొనైల్స్. సో ఇక్కడ కొన్ని మెటల్ ఆటమ్స్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని అవి ఎలాంటి కార్బొనైల్ స్ట్రక్చర్స్ని ఇస్తాయి, వాటి ఈఐఎన్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఎంత ఉంటుంది ఏంటి అవి చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ మెటల్ తీసుకుంటున్నాము, ఎగ్జాంపుల్ వచ్చి క్రోమియం, దాని అటామిక్ నెంబర్ వచ్చి 24. అది నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్, నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ వచ్చి దానికి 36, అంటే క్రిప్టాన్ కాన్ఫిగరేషన్ అటైన్ చేయాలి. సో క్రిప్టాన్ అటైన్ చేయాలంటే దానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, 12 ఎలక్ట్రాన్స్ కావాలి. 12 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే ఎన్ని సిఓ గ్రూప్స్ కావాలి అంటే 6 సిఓ మాలిక్యూల్స్ అనేవి కావాలి. సో కాబట్టి ఇక్కడ అది ఎలాంటి స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది, క్రోమియము ఎన్ని సిఓ మాలిక్యూల్స్తో కంబైన్ అయ్యి మనకి స్ట్రక్చర్ని ఇస్తుంది అంటే CrCO6, 6 సిఓ మాలిక్యూల్స్ తోటి కంబైన్ అయ్యి మనకి CrCO6 స్ట్రక్చర్ని ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మాలిబ్డినం తీసుకున్నాము, అటామిక్ నెంబర్ 42, దాని నెక్స్ట్ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ వచ్చి 54. సో ఇది 54 కాన్ఫిగరేషన్ అటైన్ చేయాలి అంటే మాలిబ్డినము దీనికి 12 ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. సో 12 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే మళ్ళీ అగైన్ ఎన్ని సిఓ మాలిక్యూల్స్ తోటి కంబైన్ అవుతుంది, 6 సిఓ మాలిక్యూల్స్ తోటి కంబైన్ అవుతుంది. సో మనకు అక్కడ స్ట్రక్చర్ వచ్చి MoCO6. నెక్స్ట్ వన్ టంగ్స్టన్, having atomic number 74, nearest inert gas వచ్చి 86. సో 86 కాన్ఫిగరేషన్ అటైన్ చేయాలి అంటే టంగ్స్టన్కి కూడా 12 ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. సో 12 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే ఎన్ని సిఓ గ్రూప్స్ కావాలి మనకి అంటే 6 సిఓ గ్రూప్స్ కావాలి. అంటే టంగ్స్టన్ కూడా మనకి 6 సిఓ మాలిక్యూల్స్ తోటి కంబైన్ అయ్యి ఇలా స్ట్రక్చర్ని ఇస్తుంది, WCO6. నెక్స్ట్ వన్ వచ్చి ఐరన్, అటామిక్ నెంబర్ వచ్చి 26, ఇనర్ట్ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ వచ్చి 36. సో 36 కాన్ఫిగరేషన్ అటైన్ చేయాలి అంటే ఐరన్కి 10 ఎలక్ట్రాన్స్ కావాలి. 10 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే ఎన్ని సిఓ మాలిక్యూల్స్ తోటి కంబైన్ అవుతుంది, అది 5 సిఓ మాలిక్యూల్స్ తోటి కంబైన్ అవుతుంది, అయ్యి FeCO5 స్ట్రక్చర్ని ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి నికెల్, అటామిక్ నెంబర్ 28, నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ వచ్చి 36. సో 36 కాన్ఫిగరేషన్ అటైన్ చేయాలి అంటే నికెల్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, 8 ఎలక్ట్రాన్స్ కావాలి. సో 8 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే దానికి ఎన్ని సిఓ మాలిక్యూల్స్ తోటి కంబైన్ అవుతుంది అంటే 4 సిఓ మాలిక్యూల్స్ తోటి కంబైన్ అవుతుంది. సో 4 సిఓ మాలిక్యూల్స్ తోటి కంబైన్ అయ్యి మనకి ఈ స్ట్రక్చర్ వచ్చి ఏ స్ట్రక్చర్ ఇస్తుంది అంటే NiCO4, నికెల్ టెట్రా కార్బొనైల్ స్ట్రక్చర్ని ఇస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే జస్ట్ మనకి నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అటైన్ చేయడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ సిఓ మాలిక్యూల్స్ తోటి కంబైన్ అయ్యి మనకి ఎలాంటి స్ట్రక్చర్స్ ఇస్తాయి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ద ఫిగర్స్ ఇన్ బ్రాకెట్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్స్ రిక్వైర్డ్ టు అటైన్ ద నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ అటామిక్ నంబర్. సో ఇప్పుడు మనం ఫార్మేషన్ ఆఫ్ మోనోన్యూక్లియర్ కార్బొనైల్స్ చూసాము. ఇప్పుడు తర్వాత స్ట్రక్చర్స్ చూద్దాం. స్ట్రక్చర్స్ ఆఫ్ మోనోన్యూక్లియర్ కార్బొనైల్స్.
సో ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటే CrCO6 క్రోమియం హెక్సాకార్బనైల్ తీసుకుంటే దాని స్ట్రక్చర్ ఏంటి అంటే ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ అని చెప్తాము. మెటల్కిను కార్బన్కి మధ్యలో ఉండే లెంగ్త్ ఎంత అంటే డిస్టెన్స్ వచ్చి 1.92 యాంగ్స్ట్రామ్స్. సో ఇది ఏ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే D2sp3 హైబ్రిడైజేషన్. సో మెటల్ పై బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్స్ వచ్చి ఇందులో ఏమేమి ఉంటాయి అంటే DXY, DYZ, DXZ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ MoCO6 ఇది కూడా ఆక్టాహెడ్రల్ స్ట్రక్చరే. మెటల్కి కార్బన్కి మధ్య డిస్టెన్స్ వచ్చి 2.08, హైబ్రిడైజేషన్ వచ్చి D2sp3నే. ఇక్కడ కూడా పై బాండింగ్లో ఉండే ఎలక్ట్రాన్ పేర్స్ వచ్చి DXY, DYZ, DXZ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ WCO6 ఇది కూడా ఆక్టాహెడ్రల్ స్ట్రక్చరే. మెటల్కి కార్బన్కి మధ్యలో బాండ్ లెంగ్త్ వచ్చి 2.06, D2sp3 హైబ్రిడైజేషను. పై బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్స్ వచ్చి DXY, DYZ, DXZ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ FeCO5 స్ట్రక్చర్ వచ్చి ట్రైగోనల్ బైపిరమిడల్. మెటల్కి కార్బన్కి బాండ్ లెంగ్త్ వచ్చి 1.84. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ వచ్చి DSP3 హైబ్రిడైజేషన్. పై బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్స్ వచ్చి DXY, DYZ, DXZ, DX2Y2. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ NaCO4 స్ట్రక్చర్ వచ్చి టెట్రాహెడ్రల్. మెటల్కి కార్బన్కి మధ్య బాండ్ లెంగ్త్ వచ్చి 1.84. ఇక్కడ హైబ్రిడైజేషన్ వచ్చి sp3 హైబ్రిడైజేషన్. అంటే సిగ్మా బాండ్ ఫామ్ చేసేది sp3. నెక్స్ట్ పై బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్స్ వచ్చి DXY, DYZ, DXZ, DX2Y2 అండ్ DX2. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ది పాలీన్యూక్లియర్ కార్బనైల్స్. ఎప్పటి వరకు సింపుల్ న్యూక్లియర్ కార్బనైల్స్ చూసాం కదా, మోనోన్యూక్లియర్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి పాలీన్యూక్లియర్ కార్బనైల్స్ చూద్దాం. ద స్ట్రక్చర్ ఆఫ్ పాలీన్యూక్లియర్ కార్బనైల్స్ ఈజ్ స్టిల్ ఇన్కంప్లీట్. In addition to mononuclear type carbonyl groups, there are bridging carbonyl groups and metal-metal bonds. సో పాలీన్యూక్లియర్ కార్బనైల్స్ యొక్క స్ట్రక్చర్ని కంప్లీట్గా మనం ఇంకా డిటర్మైన్ చేసుకోలేదు. దీంట్లో ఏంటి అంటే మోనోన్యూక్లియర్ టైప్ కార్బనైల్ గ్రూప్స్తో పాటు ఇంకా ఎడిషన్గా ఏమేమి ఉంటాయి అంటే బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్స్ ఉంటాయి, అలాగే మెటల్కి మధ్యలో బాండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అవేంటో చూద్దాం ఇప్పుడు. బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్స్. సో బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్స్ అంటే మరి ఏంటి అంటే సమ్ పాలీన్యూక్లియర్ కార్బనైల్స్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్ ఇన్ పీరియడ్ 4 ఆల్సో పొసెస్ carbonyl groups bonded to two metal atoms. Such carbonyl group, commonly known as bridging carbonyl group, is formed by the contribution of one electron to orbitals on each of the metal atoms to form a sigma bond with each of them. సో మరి బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్స్ అనేవి ఎట్లా వస్తాయి అంటే కొన్ని పాలీన్యూక్లియర్ కార్బనైల్స్ తీసుకున్నప్పుడు వాటిలో ఉండే ట్రాన్సిషన్ మెటల్స్ ఇన్ పీరియడ్ 4లో ఉన్నవి పొసెస్ చేస్తాయి. కార్బనైల్ గ్రూప్స్ బాండెడ్ టు టూ మెటల్ ఆటమ్స్. రెండు మెటల్ ఆటమ్స్కి మధ్యలో కనుక ఒక కార్బనైల్ గ్రూప్ అటాచ్ అయి ఉంటే వాటిని మనం బ్రిడ్జ్డ్ కార్బనైల్ గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అలాంటి కార్బనైల్ గ్రూప్స్ని మనం బ్రిడ్జ్డ్ కార్బనైల్ గ్రూప్స్ అంటాం. అవి ఎలా ఫామ్ అవుతాయి అంటే కంట్రిబ్యూషన్ ఆఫ్ వన్ ఎలక్ట్రాన్ టు ఆర్బిటాల్స్ ఆన్ ఈచ్ ఆఫ్ ది మెటల్ ఆటమ్స్. మనం తీసుకున్న టూ మెటల్ ఆటమ్స్లోనూ ఒక్కొక్క మెటల్ ఆటమ్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఆ CO గ్రూప్స్ తోటి బాండ్ అయ్యి మనకి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఆ రెండు మెటల్ ఆటమ్స్కి మధ్యలో CO గ్రూప్ అనేది లింకేజ్ జరుగుతుంది. అలా టూ మెటల్ ఆటమ్స్ మధ్యలో CO గ్రూప్ కనుక ప్రజెంట్ అయి ఉంటే వాటిని మనం బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ మెటల్ బాండ్స్. మెటల్ బాండ్ occurs in carbonyls either in conjunction with bridging carbonyl groups as in iron Ina carbonyl or as the sole bond between two metal atoms in a binuclear carbonyl. The metal bond is due to weak interaction between two metal atoms. ఇంకా మరి మెటల్కి మధ్యలో బాండ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటే మెటల్ బాండ్ అనేది ఎలా అక్కర్ అవుతుంది కార్బనైల్స్లో అంటే in conjunction with bridging carbonyl groups as in iron Ina carbonyl. ఐరన్ ఇనియా కార్బనైల్ స్ట్రక్చర్లో లాగా మనకి ఐరన్కి మధ్యలో బ్రిడ్జింగ్ కార్బనైల్తో పాటుగా రెండు మెటల్ ఆటమ్స్కి మధ్యలో కనుక బాండ్ ప్రజెంట్ అయి ఉంటే వాటిని మనం మెటల్ బాండ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. లేదు అంటే ఆ రెండు మెటల్ బైన్యూక్లియర్లో మనం ఓన్లీ బ్రిడ్జింగ్ కార్బనైల్స్ లేకుండా సింపుల్ బాండ్స్ కింద ఓన్లీ బాండ్ బిట్వీన్ టూ మెటల్ ఆటమ్స్ కూడా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. మ్యాంగనీస్ అలాంటి స్ట్రక్చర్స్ తీసుకున్నప్పుడు దాంట్లో మనకి బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ఉండకపోయినా మెటల్కి మధ్యలో బాండింగ్ అనేది ఉంటుంది. అలా సింపుల్గా ఓన్లీ మెటల్ బాండ్ అన్న ఫామ్ అవుతుంది. లేదు ఐరన్ ఇనియా కార్బనైల్లో బ్రిడ్జింగ్ కార్బనైల్స్తో పాటుగా అయినా మెటల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట.
సో ఈ మెటల్కి బాండ్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే వీక్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద టూ మెటల్ ఆటమ్స్. రెండు మెటల్ ఆటమ్స్కి మధ్యలో వీక్ ఇంటరాక్షన్స్ ఉండడం వల్ల మనకి అది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ పాలిన్యూక్లియస్కి ఎగ్జాంపుల్ కింద ఐరన్ ఇండియా కార్బైల్ కనుక తీసుకుంటే దాని ఫార్ములా వచ్చి Fe2CO9 హ్యాస్ ద అటామిక్ నెంబర్ 36 ఆఫ్ క్రిప్టాన్. అది ఏ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అటైన్ చేయాలి అంటే క్రిప్టాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని అటెండ్ చేయాలన్నమాట. ఈఏఎన్ రూల్ని సాటిస్ఫై చేయాలి అంటే అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఐరన్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే 26 ఉంటాయన్నమాట. ఎందుకంటే ఐరన్ అటామిక్ నెంబర్ 26 కాబట్టి దానిలో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా 26. టెర్మినల్ సివో గ్రూప్స్ ఎన్ని టెర్మినల్ గ్రూప్స్ ఉంటాయి అక్కడ అంటే ఈచ్ ఐరన్ ఆటమ్కి 3 టెర్మినల్ గ్రూప్స్ ఉంటాయి. సో 3 టెర్మినల్ గ్రూప్స్ ఉన్నాయంటే 3 ఇంటూ 2 ఎలక్ట్రాన్స్ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకా బ్రిడ్జింగ్ సివో గ్రూప్స్ ఎన్ని ఉంటాయి అంటే ఐరన్కి ఐరన్కి మధ్యలో 3 బ్రిడ్జింగ్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క బ్రిడ్జింగ్ గ్రూప్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ మాత్రమే ఇస్తుంది కాబట్టి 3 బ్రిడ్జింగ్ గ్రూప్ 3 ఎలక్ట్రాన్స్. సో మెటల్ బాండ్ ఎలక్ట్రాన్స్ వచ్చి మెటల్కి మధ్యలో ఒక సింగిల్ బాండ్ ఉంటుంది. ఈచ్ మెటల్ ఆటమ్ ఒక్క ఎలక్ట్రాన్ మాత్రమే డొనేట్ చేస్తుంది కాబట్టి ఒక సింగిల్ ఎలక్ట్రాన్ వేసుకున్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ 26 ప్లస్ 6 ప్లస్ 3 ప్లస్ 1 టోటల్ వచ్చి 36 అనమాట. సో ఈ ఐరన్ ఇండియా ఫార్ములా తీసుకుంటే ఈఏఎన్ రూల్ని సాటిస్ఫై చేసి నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని అటెండ్ చేస్తుంది. ఏంటి అంటే 36 క్రిప్టాన్. థ్యాంక్ యూ.